మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. అందరికీ నమస్తే. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ఒక ఫీవర్ ఏంటంటే స్కార్లెట్ ఫీవర్. అంటే జనరల్‌గా మనం మలేరియా, డయేరియా ఇలాంటివి వింటూనే ఉంటాం ఫీవర్స్. నార్మల్ ఫీవర్లు వింటూ ఉంటాం. కానీ స్కార్లెట్ ఫీవర్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకొస్తుంది? ఇది అంటువ్యాధా? లేకపోతే నార్మల్‌గా సీజన్స్ మారే కొద్దీ వచ్చే వ్యాధా? అనేది మనతో పాటు డాక్టర్ శ్రీధర్ గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ స్కార్లెట్ ఫీవర్ ఏంటి సార్? ఈ ఫీవర్‌కి ఉన్న లక్షణాలేంటి? సో, స్కార్లెట్ ఫీవర్ అంటే ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సో, దీనికుండే లక్షణాలు ఎలా ఉంటాయి, హై ఫీవర్ వస్తుంది. కొంతమంది నార్మల్ ఫీవర్ కూడా రావచ్చు. ఫీవరు, థ్రోట్ పెయిన్ అంటారు. గొంతు నొప్పి అంటారు. సో, గొంతు నొప్పి అనేది ఉంటుంది. తర్వాత గొంతులో టాన్సిల్స్ ఉంటాయి. అవి కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నోడ్స్ ఉంటాయి. సర్వైకల్ నోడ్స్ అంటారు. అవి వస్తాయి. జిగులో డైగాస్ట్రిక్ నోడ్స్ ఇవన్నీ. సో, అవి కూడా బాగా అంటే మనకి బిళ్ళలు అంటారు కొన్ని. సో, అవి కూడా వాపు కనిపిస్తుంది. అండ్ కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. అది బంపీ డంపీ ర్యాష్ అంటే కొంచెం రెడ్డిష్‌గా బాగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఏందంటే 2 ½ మంత్స్ నుంచి బాగా ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఏందంటే నో నీడ్ టు పానిక్ ఫస్ట్. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే పానిక్ కావాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా మీరు ప్రాపర్‌గా ఈ స్కిన్ కండిషన్స్ వచ్చి, థ్రోట్ పెయిన్ వచ్చి, ఈ కొరైజ్ అంటారు కాఫ్, కోల్డ్ అది కామన్ సింప్టమ్స్ అనమాట. ఈవెన్ వైరల్ జ్వరాల్లో కూడా అట్లే ఉంటుంది. వైరల్ ఫ్లూలో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీంట్లో కూడా అలానే ఉంటుంది. కొంచెం కామన్ కండిషన్ అది. దానికి థ్రోట్ పెయిన్ ఇవన్నీ వచ్చిన తర్వాత కంపల్సరీ ఖచ్చితంగా మీరు పీడియాట్రిషియన్ సంప్రదిస్తే ఇది ఎక్కువగా 5-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది కాబట్టి, సో, మీరు కంపల్సరీ పీడియాట్రిషియన్ గాని ఆహ్, వెళ్తే సో, తను ప్రాపర్‌గా ట్రీట్ చేసి మీకు చేస్తారు. సో, అందరు పీడియాట్రిషియన్స్ చూస్తున్నారు. సో, టౌన్‌లో ఉంటాం మొత్తం హైదరాబాద్‌లో అందరూ. సో, అందుకని ముందే గాని ఎర్లీగా గాని మెడికేషన్స్ తీసుకొని, యాంటీబయాటిక్స్ తీసుకొని ఇది కరెక్ట్‌గా స్కార్లెట్ అయితే, సపోజ్ స్కార్లెట్ అని మేము డయాగ్నోస్ చేస్తాం. అవి అయితే ఆ లక్షణాలు ఉండే పని ఉంటే దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి అసలు కంప్లీట్‌గా నయమైపోతుంది. దాని గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చాలామంది ఇది వైరల్ జ్వరంలాగా అనుకోని వాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇంట్లోనే తీసుకొని మామూలు కాఫ్, కోల్డ్, దగ్గు, జలుబే కదా! లేదా కొంచెం గొంతు నొప్పి అదే పిల్లోళ్ళకి వస్తుంది కామన్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అది వెరీ రేర్‌గా ఒకరికి ఇద్దరికి న్యూమోనియా అట్లా అటాక్ అవుతుంది సో ఫార్. అంతవరకు గానీ ఇంకేమి హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏం రావట్లేదు సో ఫార్. అదండి. అంటే ఇప్పుడు ఈ ఫీవర్ వల్ల అంటే మెడికేషన్ సరిగ్గా తీసుకోకుండా, డాక్టర్‌ని కన్సల్ట్ కాకుండా ఆహ్, సెల్ఫ్ మెడికేషనో లేకపోతే ఏంలే జ్వరమే గదా! అని జెప్పేసి లైట్ తీసుకుంటే పేరెంట్స్ ఎ అంటే దానివల్ల ఎఫెక్ట్ ఏమొచ్చే అవకాశం ఉంది? అది ఆ ఎఫెక్ట్ ఏందంటే సపోజ్ ఇది స్కార్లెట్ ఫీవరే అనుకోండి సేమ్. నేను చెప్పిన లక్షణాలు, సైన్స్ అండ్ సింప్టమ్స్ అంటారు. అవన్నీ ఉన్నప్పుడు అవి డాక్టర్‌ని సంప్రదించకుండా మీరు ఓన్‌గా మెడికేషన్ వేసుకుంటే అది ఎలా దారితీస్తుందంటే చాలామంది ఓన్‌గా అంటే యాంటీబయాటిక్స్ ఓన్‌గా కొంతమంది యేసుకుంటే, కొంతమంది జస్ట్ అవసరం లేదు ఎందుకు వైరల్ ఫీవర్ లాగే గదా! అని చెప్పేసి కాఫ్ అండ్ కోల్డ్‌కి అంతకుముందు ఇచ్చిన మెడికేషన్స్ యూజ్ చేసుకుంటారు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వెరీ రేర్. అంటే చాలా రేర్ అండి. చాలా రేర్ కాంప్లికేషన్స్. కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఏందంటే మేము చూసింది 2 వీక్స్ తర్వాత 10 డేస్ తర్వాత స్కిన్ పీలింగ్ అంటారు. మొత్తం స్కిన్ ర్యాష్ అంతా వస్తుంది. బాగా ఇచ్చింగ్ వస్తుంది. వాళ్ళు అన్‌బేరబుల్ ఇచ్చింగ్ చాలామందికి. కొంతమందికి సెకండ్ టైమ్ కూడా ఫీవర్ అటాక్ అవుతుంది. చలి జ్వరంతో చలి వణుకొస్తుంది మాకు రాత్రుల్లో ఎక్కువ జ్వరం వస్తుంది. మార్నింగ్ తక్కువ వస్తుందని చెప్పి చలి జ్వరంతో బాగా వణుకుతూ వస్తున్నారు. ఫీవర్‌లు వస్తున్నాయి. మళ్ళీ రిపీట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ట్రీట్ చేయకపోతే 1 వీక్ 10 డేస్‌లో మళ్ళీ. ఏదైనా రావచ్చు. గొంతు నొప్పి రావచ్చు, స్కిన్ ర్యాష్ రావచ్చు, పీలింగ్ రావచ్చు. అప్పుడు మళ్ళీ ట్రీట్ చేసుకోవాలి ప్రాపర్‌గా. ట్రీట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా వస్తాయి. నేను చెప్పిన కాంప్లికేషన్స్ వెరీ రేర్‌గా వచ్చేది ఈ గుండెకి సంబంధించింది. అది చాలా, చాలా అంటే చాలా రుమాటిక్ చాలా రేర్‌గా వస్తుంది. ప్రస్తుతం ఇది 5-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకేనా? లేకపోతే ఇంకా పెద్దవాళ్ళకి కూడా వచ్చే అవకాశాలేమన్నా ఉన్నాయా? ఇంతవరకేమన్నా కేసెస్ వచ్చాయా? అంటే పెద్దవాళ్ళకి వచ్చినట్టు మేము ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఏమి చేయలేదు. బట్ ఏందంటే మేము రిపీటెడ్‌గా అవి కనుక్కోవడానికి వచ్చిన వాటికి థ్రోట్ స్వాబ్ చేస్తాము. థ్రోట్ స్వాబ్ చేసిన తర్వాత దానిలో లేదంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అంట. స్ట్రెప్టోకోకల్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అంట. సో, ఆ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో బయటపడుతుంది కొంతమందికి. కొంతమందికి జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇది నార్మల్‌గానే ఇన్ఫెక్షన్ అని. సో, వాళ్ళకి తెలుసు సపోజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్ట్రెప్టోకోకల్ అంటారు. వాళ్ళకి స్కార్లెట్ ఫీవర్స్ కామన్‌గా వచ్చే ఏజ్ గ్రూప్ అయితే 5-15. వాళ్ళకి స్కార్లెట్ అని కాదు. ఆ థ్రోట్ పెయిన్, అవి కోరైజా జస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాగా ప్రెజెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈ స్కార్లెట్ ఫీవర్ అంటే స్ప్రెడ్ అవుతుంది. అంటే అది ఎలా స్ప్రెడ్ అవుతుంది? అంటే ఇప్పుడు జనరల్‌గా
ఫీవర్ అంటేనే వస్తుంది, పోతుంది అనుకుంటాం. కానీ స్ప్రెడ్ అవుతుంది గదా! ఒకరి నుంచి ఒకరికి. ఎలా అంటారు? సో, దీన్ని డ్రాప్‌లెట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఎస్పెషల్లీ స్కార్లెట్ ఫీవర్ గురించి చెప్తున్నాను. దాన్నేందంటే తుమ్మిన, దగ్గిన, సో, ఆ తుమ్మిన, దగ్గిన నుంచి పిల్లల నుంచి ఈజీగా డ్రాప్‌లెట్ అంటే పక్కనే పిల్లలు ఎక్కువ స్కూల్‌లో ఎస్పెషల్లీ స్కూల్‌లో ఎక్కువగా ట్రాన్స్‌మిషన్ అవుతుంది. ఎందుకు ట్రాన్స్‌మిషన్ అవుతుందంటే ఇదే. ఈ కాఫ్ చేసినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది. ఇంకోటి వాళ్ళ హ్యాండ్ హైజీన్ అంతా చిన్న పిల్లలు ఎప్పుడు వాష్ చేసుకోరు ప్రాపర్‌గా వాళ్ళకి తెలీదు. అంత చిన్న ఏజ్ గ్రూప్‌లో. సో, వాళ్ళేం చేస్తారు వాళ్ళ వాటర్ బాటిల్స్, వీళ్ళ వాటర్ బాటిల్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. ఫుడ్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. పక్కనే కూర్చోనుంటారు. ఇప్పుడైతే మాస్క్ తక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ సఫర్ అంటే మీన్స్ ఏందంటే ఆ 5 డేస్ అన్నా ఫీవరు, కాఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్ ఇవన్నీ సఫర్ అవుతారు. ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో బ్రేక్ వచ్చినప్పుడు చాలా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నామని కొంతమంది ఓన్లీ ఎగ్జామ్ టైమ్‌లోనే తీసుకెళ్తున్నామని. సో, ఈ దీని సిట్యుయేషన్‌కి అప్పుడైనా ట్రీట్మెంట్ కరెక్ట్‌గా యాంటీబయాటిక్స్ తీసుకుంటే డెఫినిట్‌గా నయమవుతుంది. ఓకే. ఫైనల్‌గా అంటే పిల్లలు గాని, పెద్దలు గాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే మీరిచ్చే సూచనలేంటి? ఇప్పుడు పేరెంట్స్‌కి గాని, పిల్లలకి గాని? సో, పేరెంట్స్‌కి, పిల్లలకంటే సపోజ్ ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో ఐసోలేషన్ అంటారు. అంటే స్కూల్‌కి పంపియకూడదు ఐడియల్‌గా. అసలు స్కూల్‌కే పంపించకూడదు. అవేంటంటే ఇంట్లోనే పెట్టేసేయాలి. వాళ్ళని ప్రాపర్‌గా చెప్పాను కదా! పీడియాట్రిషియన్ దగ్గరికెళ్తే తను నార్మల్‌గా ట్రీట్మెంట్ ఎంత ఇస్తాడో కంప్లీట్‌గా తగ్గిపోతుంది. సపోజ్ పంపించారనుకోండి, ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌మిషన్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇంట్లోనే ఉంటే కూడా ఇంకో సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి తమ్ముళ్ళు, చెల్లెలు సపోజ్ వాళ్ళని కూడా సెపరేట్ చేయాలి. ఈ బాబు నుంచో, పాప నుంచో ఖచ్చితంగా సెపరేట్ చేసి దూరం పెట్టి వాళ్ళు వాడే వాటర్ బాటిల్స్, గ్లాసులు గానీ, ఫుడ్ గానీ ఒకళ్ళు పెట్టిన తర్వాత ఒకళ్ళు పెట్టకుండా సో, వాళ్ళు కాఫ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ కొంచెం 10 ఇయర్స్ ఆ పిల్లలు మాస్క్ ఏసుకొని తిరగండి ఇంట్లో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ అనమాట. సో, ప్రాపర్ వాష్ అంటారు. నీట్‌గా ప్రాపర్‌గా హ్యాండ్ వాష్ చేసుకొని ఏదైనా చేసుకున్నప్పుడు సపోజు తనకి స్నీజింగ్ వచ్చినప్పుడు నీట్‌గా ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకొని, ఇంక ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంతా నీట్‌గా దూరంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. అండ్ ఈ ఫీవర్, స్కార్లెట్ ఫీవర్ అనేది సీజనల్ ఫీవర్ అనుకోవచ్చా? సీజనల్ కాదండి. డెఫినిట్‌గా సీజనల్ కాదు. మేము ఒకప్పుడు చాలా రేర్‌గా చూసేవాళ్ళం ఈ కేసెస్. ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి. ఇది సీజనల్ ఫ్లూస్ అంటారు. ఇన్‌ఫ్లుయెన్జా వచ్చేది అవి సీజనల్ ఫ్లూస్ ఎవ్రీ వింటర్ సీజన్‌లో వస్తుంది. వైరల్ ఫీవర్ వస్తుంటది. అందుకే సో, అందుకనే చాలామంది ఏందంటే వైరల్ అనుకుంటున్నారు. నెగ్లెక్ట్ చేస్తున్నారని వాళ్ళకి జస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అవేర్‌నెస్. అందుకనే పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఎస్పెషల్లీ స్కూల్‌లో టీచర్స్‌కి గూడా ఒక బాబు సిక్‌గా ఉన్నాడు. సపోజ్ తనకేదైనా స్కిన్ ర్యాష్ ఉంది. నోట్ చూస్తే థ్రోట్ ఏమైనా రెడ్‌గా అనిపిస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫీవర్ ఉంది. ఇమ్మీడియేట్‌గా పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేసి బాబుని తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఇదొకటి. నెక్స్ట్ ఇవి వై వైరల్ లాగే ఉంటుంది సేమ్ కండిషన్స్ అంతా. మనం చూస్తే ఏందంటే నార్మల్‌గానే. బట్ అది డాక్టర్ గారే తెలుసుకోగలరు. పీడియాట్రిషియన్ చూస్తే గాని కరెక్ట్‌గా కన్ఫర్మ్ చేయగలరు. సో, అందుకని కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రిస్క్ చాలా తక్కువుంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇంకా దీనికి గుర్తించడానికి సింప్టమ్స్ ఏమేముంటాయి? అంటే సింప్టమ్స్ ఇవే. ఆ ఫస్ట్ వీక్‌లో వచ్చే సింప్టమ్స్ అన్నీ చెప్పాను. సెకండ్ వీక్, థర్డ్ వీక్ అంటే 10థ్ డే, 14థ్ డే కూడా వస్తున్నారు కొంతమంది. అలా స్కిన్ పీలింగ్ ఎస్పెషల్లీ స్కిన్ ర్యాష్ బాగా ఇచ్చి స్కిన్ ర్యాష్, రెడ్డిష్ అండ్ ఆ పీలింగ్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ ఈ ఫింగర్స్ అంతా వచ్చేస్తుంది. ఊడిపోతూ ఉంటుంది కంటిన్యూయస్‌గా. they'll get పెయిన్ బాగా చిన్న పిల్లలు కదా! బాగా ఇరిటేట్ అయిపోతుంటారు. రాసుకోలేరు. సో, దానికేందంటే ఈ స్కిన్ పీలింగ్ 2 కండిషన్స్ ఉంటాయండి. ఒకటి ఈ స్కార్లెట్ ఫీవర్ వచ్చిన వాటిలో మేము చూస్తున్నాం. గత 2 ½ మంత్స్ నుంచి. అందరు పీడియాట్రిషియన్స్ చూస్తున్నారు. సో, ఆ పీలింగు స్కార్లెట్ ఫీవర్ వల్లొస్తే పె పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు. అంటే కవాసాకి డిసీజ్ అని ఒకటుంటుంది స్కిన్ పీలింగ్. అంటే సేమ్ ఇలానే ఉంటుంది కానీ, వాళ్ళలో అంటే థ్రోట్ సింప్టమ్స్ ఉండవు. అంటే థ్రోట్ రెడ్‌గా అవ్వడము, టాన్సిల్స్ రెడ్‌గా అవ్వడము, కాఫ్ ఆ సింప్టమ్స్ ఉండవు దాంట్లో. హై ఫీవర్ ఉంటుంది. సేమ్ హై ఫీవర్ ఉంటుంది. కోటెడ్ టంగ్, స్ట్రాబెర్రీ టంగ్ అంటారు. దీంట్లో కూడా రెడ్ కలర్ టంగ్ ఉంటుంది. బట్ దాంట్లో స్ట్రాబెర్రీ కలర్ టంగ్ ఉంటుంది. సో, అలా ఉంటుంది. హై ఫీవర్ ఉంటుంది. ఈ ఈ కంజంక్టివైటిస్ కూడా కొంతమందిలో డెవలప్ అవుతుంది. అండ్ లింఫ్ నోడ్ వాపొస్తుందంటారు కదా! సో, ఇక్కడొస్తుంది. యానస్ రీజియన్‌లో పెరియానల్‌లో కూడా స్కిన్ ర్యాష్ వస్తుంది. అది కవాసాకి. సో, దానిలో కూడా పీలింగ్ వస్తుంది. 2 వీక్స్ తర్వాత. ఆ ఫీవర్ తగ్గిన 2 వీక్స్ తర్వాత. కొంతమంది తగ్గకపోయినా కూడా వస్తుంది. కొంతమంది తగ్గిన తర్వాత కూడా వస్తుంది. సో, ఆ రెండిటికి డిఫరెన్షియేట్ చేయడం కోసం కూడా పీడియాట్రిషియనే చూసి చెప్తారనమాట. యెస్ ఇది అని.
అప్పుడు దాని గురించే కవాసాకి కొంచెం అది కూడా చాలా రేరెస్ట్ డిసీజెస్. ఏటిపికల్ కవాసాకి, టిపికల్ కవాసాకి వస్తున్నాయండి. రేరెస్ట్ అంటే వస్తున్నాయి. కేసెస్ వస్తే చూస్తున్నాం. ఆ డిఫరెన్స్ చేయడానికి కూడా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే అది ఫ్యూచర్‌లో కొరోనరీ అన్యూరిజమ్స్ అంటారు. అది మేజర్ కాంప్లికేషన్. బట్ వెరీ ఐ టోల్డ్ యూ మేము కవాసాకి వచ్చినా గానీ ప్రతి ఒక్కరికి రాదండి. కవాసాకి వచ్చిన వెరీ రేర్ వస్తుంది. మేమొచ్చి ట్రీట్ చేస్తాం. ఆ రేరెస్ట్ కాంప్లికేషన్ అవాయిడ్ చేసుకోవడం కోసం ఇదొకటి ఖచ్చితంగా మీరు పీడియాట్రిషియన్ సంప్రదించాలి. అండ్ ఈ స్కార్లెట్‌లో ఈ నిమోనియా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అవునండి. స్కార్లెట్ ఫీవర్‌లో కొన్ని అది కూడా చెప్పాను రేర్‌గా వచ్చే అవకాశాలున్నాయి. ఇంకోటి ఇంపెటిగో లీషన్స్ అంటారు. స్కిన్ లీజన్స్ నోస్ దగ్గర బాగా రెడ్‌గా అయ్యి బ్లడ్ కూడా వస్తుంటుంది. పట్టుకోవడానికి కూడా చాలామంది కష్టం ఉంటుంది. లిప్స్ మీద కూడా బాగా రెడ్ స్పాట్స్ వస్తుంటాయి. ఇక్కడంతా వస్తున్నాయి. సో, అవేంటంటే ఇది డేంజరస్ ఏరియా ఆఫ్ ఫేస్ అంటారండి. ఇవి కంపల్సరీ మీరు ఇంపెటిగోని ట్రీట్ చేయాలి. అది దట్టు యాంటీబయాటిక్స్‌తోని. చేయకపోతే అక్కడి నుంచి బ్రెయిన్‌కి కనెక్షన్ వస్తుంది. ఒక థ్రాంబస్ ఫార్మ్ దానికి కాంప్లికేషన్స్ ఉన్నాయి. అది పక్కన. సో, నెక్స్ట్‌ది ఏంటంటే ఇది న్యూమోనియా. సో, ఈ స్కార్లెట్ ఫీవర్స్‌లో వచ్చేది సెకండ్ వీక్ కాంప్లికేషన్ తగ్గినప్పుడు 10 డేస్ కానీ, 14 డేస్ తర్వాత కానీ వచ్చి ఫీవర్ న్యూమోనియాతో వచ్చేవాళ్ళు చాలామందున్నారు. అంటే చాలామందంటే నార్మల్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మా కౌంట్ చూస్తే ఒకరిద్దరు అడ్మిట్ అయ్యున్నారు. అలా చాలా హాస్పిటల్స్ తక్కువ పేషెంట్సే రేరెస్ట్ ముందు ట్రీట్ తీసుకున్న వాళ్ళకి న్యూమోనియా కాంప్లికేషన్స్‌తో వస్తున్నారు.